ఒక వ్యక్తి కోటి రూపాయలు ఇస్తాడు, లేకపోతే ఏదో పొలం పొట్లాలు ఏదో భోజన పొట్లాలు ఇచ్చి అంతటితో తులిపేసుకుంటారు. ఇంత చేసామని చెప్పి ఇంత చూపించుకుంటారు. కానీ ఈ చేతికి ఇచ్చింది రెండో చేతికి తెలియకుండా చేస్తాడు ఆయన. 400 పంచాయతీలకు ఒక పంచాయతీ ₹1,00,000 అంటే 400 లక్షలు సార్, 4 కోట్ల రూపాయలు. దేశ చరిత్రలో ఏ ఉప ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సొంత ఆస్తుల నుంచి కానీ ఎవరైనా రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి? తన సొంత ఖర్చు పెట్టి, తన సినిమాల్లో వచ్చిన డబ్బుని తన ఖర్చు పెడుతున్నాడు రూపాయితో సహా. 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకు ఇస్తున్నాడు సార్. స్వయంగా పోయి నేను ఇస్తానంటున్నాడు. నేను ఇచ్చేది కొద్ది దానికి, ఏదో దానికి శానిటేషన్ దీనికి ఉపయోగపడచ్చు, ఇంకా చేయాలన్నా నాకున్న వనరులు ఇచ్చా, నేను ఇంత ఇవ్వగలుగుతున్నానని చెప్పాడు ముఖ్యమంత్రి. అంతకుముందు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? సరే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తన సొంత ప్రాపర్టీ నుంచి, పార్టీ నుంచి ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు తప్పితే తన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చాడు సార్. ఈ రోజు ఏ సినిమా నటుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పారిశ్రామికవేత్త అయినా 6 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉండాలండి. 6 కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఆయన గుండా ఏంటా అంటారు సార్. అది గొప్పతనానికి ఎప్పుడు వచ్చావన్నది కాదు. ఏమి గుండెరా ఆడిది, ఏమి గుండె, గుండె బతకాలి, ఆ గుండె బతకాలి. మిర్చి సినిమాలో డైలాగ్ ఉంది కదా, నిజం సార్. అది గుండె బతకాలి, 10 మందిని బతికిస్తుంది. నిజం, వాస్తవం అది. నాకు కూడా నేను ఆ వ్యక్తి ఎదుగుదల తీరు ఎక్కడ గెలిపించలేదు సార్. దశాబ్దంకైనా ప్రజల కోసం పోరాడు, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నాడు. తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్ల రూపాయలు 5,000 మంది కౌలు రైతులకు ఇచ్చాడు. అదే అనుకున్నాం ఏది రాజకీయాలు రాకముందు. వచ్చిన తర్వాత 55 సంవత్సరాలు అడుగుపెట్టి నిన్న కాక మొన్న పుట్టినరోజు కూడా జరుపుకోలేదు సార్. మొక్క నాటమన్నాడు, సహాయ కార్యక్రమాలు పాల్గొమన్నారు. ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనిషి అంతా మునిగి అమ్మిశెట్టి వాసు, బొలిశెట్టి వంశీకృష్ణ ఇటువంటి విజయవాడలో పులిహోర పొట్లాలన్నీ ప్రసాదించారు సార్. ఆయన పిలుపు మేరకే నాయకుడు అలా ఉండాలా, తనతో పాటు మరిపించి. అదే ఈయన అనౌన్స్ చేసేదానికి పంచాయతీ ఉద్యోగులు మొత్తం 14 కోట్లు అనౌన్స్ చేశాడు. వాళ్ళందరూ వాళ్ళ వేతనం మేము ఇస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ. అది రాజకీయ నాయకుడు, రాజకీయ పరిపక్వత. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదనేది. దీనికేం సమాధానం చెప్తారు? చెంప చెల్లమనిపించాడు విమర్శించే వాళ్ళకి. మరి ఆ గుండె ధైర్యం కూడా ఉండాలి సార్. డబ్బులు లక్షల కోట్లు సంపాదించుకుంటారు, ఏం తీసుకెళ్తారు నారాజు గారు? మీరు చెప్పండి. కరెక్ట్ అండి. సరే, పవన్ కళ్యాణ్ గురించి ఇంకొక ఫైనల్ గా మనం చెప్పుకోవాలంటే, ఏం తక్కువ చేసినా ఎక్కువ చేశామని చెప్పుకుంటుంటారు ప్రతి ప్రభుత్వంలో కూడా నాయకులు.